రామగుండం ఏరియా RG2 వకీల్పల్లె గనియందు భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ద్వారా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG2 వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి కుమారస్వామి పాల్గొని మాట్లాడుతూ రానున్న కాలంలో సింగరేణిలో నూతన బొగ్గు గనుల ఏర్పాటు ఆవశ్యకతను గురించి కార్మికులకు తెలియజేయడం జరిగింది. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల సంస్థకు ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సంస్థకు రావాల్సిన బొగ్గు, విద్యుత్ బకాయిలు సుమారుగా 52,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంస్థకు చెల్లించి సంస్థ యొక్క అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏరియాకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ వేసవికాలం దృష్ట్యా ఫిల్టర్ బిడ్ల నిర్వహణ, కార్మికుల కుటుంబాలకు స్వచ్ఛమైన మంచినీరును అందించాలని, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లను వెంటనే ఏర్పాటు చేయాలని, LEP గని నుండి OCP మైన్ వరకు విస్తరించి ఉన్న కోల్ క్యారిడర్ రోడ్డును త్వరితగతిన బాగు చేయాలని అన్నారు. ఈ సమావేశం అనంతరం గని మేనేజర్ పాక రవికిరణ్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. గని ఫిట్ సెక్రటరీ యాదగిరి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అబ్బోజు శివాజీ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ సాహు నరేందర్, ఇరుగురాల రవి, గిరెల్లి సంతోష్, వెంకటేష్, శివ, జిగురు శ్రీనివాస్, ఉదయభాను, సతీష్, బాలరాజు, అభి, ఉదయ్, కిరణ్, మనోజ్, హరీష్ తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.